కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఎదురైంది ఘోరమైన ఓటమి కాదు, ఆకాశమంత ఎత్తు నుంచి అతంపాతాళానికి పడిపోయిన పరిస్థితి. ఆ షాక్ నుంచి తేరుకోవాలన్నా, మునుపటి జోష్ రావాలన్నా, అందుకోసం కఠిన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏ పార్టీకైనా కాస్త టైం పడుతుంది. అందుకే కొంచెం లేట్ అయినా అదే పనిలో ఉన్నారట వైసీపీ అధినేత జగన్. ఇంతకీ ఆయన ఏం చేస్తున్నారు? వైసీపీలో మొదలైన పోస్ట్ మార్టం. పార్టీ కొంప ముంచింది ఆ నాయకులేనా? ఓవైపు ప్రక్షాళన, మరోవైపు బలోపేతం. నేతలకు అధినేత నుంచి స్పష్టమైన సంకేతాలు. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఏర్పడిన నైరాశ్యం నుంచి పార్టీని క్యాడర్ని బయటపడేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు అధినేత జగన్మోహన్ రెడ్డి. కకావికలమైన పార్టీకి పోస్ట్ మార్టం చేస్తున్న జగన్ ఆ క్రమంలో కఠిన నిర్ణయాలకు కూడా వెనకాడబోనన్న సంకేతాలను పంపిస్తున్నారు. మొన్నటి ఎన్నికల్లో మాజీగా మారిన నేతలకు మాస్ వార్నింగ్లే ఇచ్చినట్టు తెలుస్తోంది. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నాయో అంతకు మించి వైసీపీ ఓటమికి కారణాలున్నాయంటూ సొంత పార్టీ నాయకులే రకరకాలుగా విశ్లేషణలు చేస్తున్న వేళ మాజీ మంత్రి, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఇటీవల బహిరంగంగా చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకే దారితీశాయి. పాలన వైఫల్యాలు, పార్టీపై వ్యతిరేకతతో పాటు ప్రజల్లో పెరిగిన అసంతృప్తి వైసీపీని ఘోర పరాజయం పాలయ్యేలా చేశాయని ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టాక టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. తన వేగాన్ని పెంచుకున్న వైసీపీ టీడీపీ దూకుడును మాత్రం అడ్డుకోలేకపోయింది. దీంతో 2019లో 151 నియోజకవర్గాల్లో గెలిచిన పార్టీ 2024లో పట్టుమని 11 సీట్లకే పరిమితమైంది. ఎంతో ఆత్మవిశ్వాసంతో వై నాట్ 175 అని నినాదమిచ్చిన జగన్మోహన్ రెడ్డి అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి. ఈ ఫలితంతో వైసీపీ నేతలు కనీసం నోరు మెదపలేని పరిస్థితి ఏర్పడింది. అయితే పార్టీని ప్రక్షాళన చేస్తేనే పూర్వ వైభవం సాధ్యమని భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 175 నియోజకవర్గాల పార్టీ నేతలతో భేటీ అయ్యారు. ఓడిన చోట, నేతలు పార్టీని వీడిన చోట సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగాలని నిర్ణయించారు. పోయేవారు పోని, కొత్తవారిని తయారు చేసుకుందామనే ధోరణిలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఓటమి కారణాలు ఎలా ఉన్నా సొంత పార్టీలో ఏర్పడిన తీవ్రస్థాయి విభేదాలు పార్టీని పరాజయం పాలయ్యేలా చేశాయనే విషయాన్ని కాస్త ఆలస్యంగానైనా గుర్తించింది వైసీపీ హైకమాండ్. ఇటీవల పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతలే వివాదాలు సృష్టించినట్టు గుర్తించారు. మంత్రుల స్థాయిలో కొనసాగుతూ పార్టీ సీనియర్లుగా ఉంటూ అధిష్టానం ఆదేశాలతో ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు పాతచోట గ్రూపులు, గుంపులు నడిపించారట. పార్టీని, అభ్యర్థులను వారి అనుచర వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు పెట్టినట్టు జగన్ దృష్టికి వచ్చిందట. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖ ఇలా చాలా జిల్లాలలోని నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఏర్పడిందట. అందుకే పార్టీని ఓడించింది ప్రజలు కాదు, ప్రత్యర్థులు అసలే కాదు, మనలో ఉంటూ మనకే ద్రోహం చేసిన సొంత పార్టీ నాయకులేనంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. కొత్తగా పోటీ చేసే స్థానాల్లో తాము ఓడినా, గెలిచినా పాత ఇలాఖాలో మాత్రం పట్టు కోల్పోవద్దన్నట్టుగా నేతలు వ్యవహరించారట. ఈ విషయం తెలియగానే అలాంటి నేతలు ఎంతమంది ఉన్నారనే విషయమై ఆరా తీసిన జగన్ వాళ్లందరికీ గట్టిగానే తలంటినట్టు సమాచారం. ఎన్నికల్లో పోటీ విషయంలో సామాజిక సమీకరణాల లెక్క తప్పిందని భావిస్తున్న జగన్ ఇటీవల మార్పులు చేర్పులు చేపట్టారు. అయితే పాత నాయకులను వేరే నియోజకవర్గం ఇన్ఛార్జీలుగా నియమిస్తే వారంతా పార్టీ నిర్ణయానికి, అధిష్టానం సూచనలకు భిన్నంగా అడుగులు వేస్తున్నట్టు తేలిందట. ఇదే విషయం తన దృష్టికి రావడంతో ఒక్కొక్కరిని పిలిచి చివాట్లు పెట్టారట జగన్. వారిలో మాజీ మంత్రులు, జగన్ కు అత్యంత సన్నిహితులు, పార్టీ సీనియర్లు ఉండడం విశేషం. అంతిమంగా ఎవరైనా సరే పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని, లేకపోతే ఎంతటి వారైనా వేటు తప్పదని నేతలను జగన్మోహన్ రెడ్డి హెచ్చరించినట్లు సమాచారం. పదవులు శాశ్వతం కాదని, పార్టీయే శాశ్వతం, పార్టీ నిర్ణయమే ఫైనల్ అని ఆయా నేతలకు జగన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యయ ప్రయాసాల కోర్చి పార్టీ కోసం కేసులు, అరెస్టులు దాటుకుని ముందుకెళ్తున్న చాలా మంది నేతలను సొంత పార్టీ నాయకులే ఇబ్బందులు పెడితే ఉపేక్షించేది లేదని జగన్ స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చినట్టు సమాచారం. అయితే జగన్ తలంటింది ఎవరికి, వార్నింగ్లు ఇచ్చింది ఎవరికి అనేది పార్టీలో అందరికీ తెలిసినా ఎవరికి వారు భుజాలు తడుముకుంటూ తమకేం తెలియదన్నట్టుగానే మాట దాటేస్తున్నారట. మొత్తానికి పరిస్థితులు చూస్తుంటే ఫ్యాన్ పార్టీలో ప్రక్షాళన గట్టిగానే ఉండేలా కనిపిస్తుంది. మరి వైసీపీ బాస్ తీసుకున్న ఈ సీరియస్ స్టెప్ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.